హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, జియో వాళ్ళు మనకు మరో కొత్త ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది. సో దాని పేరు వచ్చేసి జియో ఫోన్ నెక్స్ట్ అని తీసుకురావడం జరిగింది. సో ఈ ఫోన్ అయితే మనకు స్మార్ట్ ఫోన్ అనమాట. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 6,999 రూపీస్కి అయితే మనకైతే ఇదైతే దొరుకుతుంది. అది మనం ఈఎంఐ ద్వారా పే చేస్తే. ఒకవేళ మనం టోటల్ అమౌంట్ పే చేసామనుకోండి, మనకు వచ్చేసి ఇది 6,499 రూపీస్కి అయితే ఇదైతే దొరుకుతుంది. మనకు ఈఎంఐ ద్వారా మనం దీన్ని తీసుకోవాలంటే మనకు 1,999 రూపాయలు అయితే ప్రతి నెల అయితే చెల్లించవలసి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ వీడియో అనేది మీ మొబైల్ వరకు అయితే చేరిపోతుంది. మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఈ జియో ఫోన్ వాళ్ళు అయితే మనకు 2 రకాల కలర్స్లో అయితే ఈ ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఈ ఫోన్ యొక్క నమూనా అనమాట. అలాగే దీనికి సంబంధించిన విజువల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూశారు కదా విజువల్స్. మనకు ఈ ఫోన్ వచ్చేసి మనకు 2 కలర్స్లోనైతే వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. ఒకటి బ్లూ, 2 వచ్చేసి బ్లాక్ కలర్స్లోనైతే మనకైతే ఇది తీసుకురావడం జరిగింది. డిస్ప్లే విషయం చూసుకున్నట్లయితే ఇది 5.45 హెచ్డి స్క్రీన్ మల్టీ టచ్ డిస్ప్లే అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని సైజ్ వచ్చేసి 5.45 ఇంచెస్ ఉంటుంది. దీని రిజల్యూషన్ వచ్చేసి 720x1440 ఉంటుంది. అలాగే దీని రిఫ్రెషింగ్ రేట్ వచ్చేసి మనకు 60 హెర్ట్జ్లోనైతే ఇదైతే దొరుకుతుంది. అలాగే దీనికి వచ్చేసి వాళ్ళు గొరిల్లా గ్లాస్ 3 అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది యాంటీ ఫింగర్ కోటింగ్తో అయితే ఇదైతే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరా విషయం చూసుకున్నట్లయితే వీళ్ళు 13 MP రేర్ కెమెరా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 30 మెగాపిక్సెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP మెగాపిక్సెల్లోనైతే అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే అపర్చూర్ వచ్చేసి దీనికి 13 MP మెగాపిక్సెల్లోనైతే అపర్చూర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ ఆటో ఫోకస్ వచ్చేసి మనకు 80 మెగాపిక్సెల్లోనైతే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫ్లాష్ విషయానికి వచ్చినట్లయితే మనకు రేర్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సపోర్టింగ్ విత్ డిస్ప్లే ఫ్లాష్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక స్క్రీన్ మోడ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు హెచ్డిఆర్ మోడ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నైట్ మోడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోర్ట్రైట్ మోడ్, అలాగే ఫొటోస్, వీడియోస్ ట్రాన్స్లేషన్ అందులో టైం సెట్టింగ్ కూడా. ఇక వీడియో రికార్డింగ్ వచ్చినట్లయితే మనకు ఇది సపోర్ట్ చేసేది 1080 పిక్సెల్లోనైతే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి దీని యొక్క 1080 పిక్సెల్ వచ్చేసి మనకు 30 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్లోనైతే ఇదైతే మనకైతే చూపిస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా అంతే, బ్యాక్ కెమెరా కూడా అలాగైతే చూపిస్తుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ విషయం చూసుకున్నట్లయితే వీళ్ళైతే రిమూవబుల్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. మనం బ్యాటరీని తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది రిమూవబుల్ బ్యాటరీ. ఇప్పుడు మనకు వచ్చే అయితే రిమూవబుల్ బ్యాటరీస్ కాదనమాట. సో వీళ్ళైతే రిమూవబుల్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టిపికల్ వాల్యూ వచ్చేసి 3500 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేటెడ్ వాల్యూ వచ్చేసి దీని యొక్క రేటెడ్ 3400 mAhలోనైతే ఉంటుంది. దీని ఛార్జింగ్ వచ్చేసి 5 volts 1.5 ఆంపియర్స్లోనైతే ఉంటుంది. దీని ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మనకు వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ QM215 అనే ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని CPU స్పీడ్ వచ్చేసి అప్ టు 1.3 GHzలోనైతే ఉంటుంది. అలాగే దీని CPU కోర్ వచ్చేసి 4 కోర్స్లోనైతే ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని GPU వచ్చేసి Adreno 308 GPU 465 mHz అని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీని మెమరీ విషయం మనం చూసుకున్నట్లయితే ఇది 2 GB ర్యామ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 32 GB ఇన్బిల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే స్టోరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ర్యామ్ మోడల్ వచ్చేసి మనకు LPDDR3 2 GB అనమాట. దీని స్టోరేజ్ వచ్చేసి 32 బిల్ట్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైక్రో SD కార్డు కూడా పెట్టుకోవడానికి అయితే వీళ్ళైతే స్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ వచ్చేసి వీళ్ళు 512 వరకు GB వరకు అయితే మనం ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మనకు 32 GB ఇన్బిల్ట్ ఉంది కదా, అది అయితే సరిపోకపోతే మనం ఇంకా ఎక్స్ట్రాగా 512 GB వరకు అయితే దీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి దీని నెట్వర్క్ విషయం చూసుకున్నట్లయితే ఇది 4G నెట్వర్క్ అనమాట, ఫుల్ 4G అనమాట ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని స్పీడ్ వచ్చేసి LTE Cat 4 స్పీడ్లోనైతే ఇదైతే ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ యాంటీనా ఫర్ రిసీవర్ డెన్సిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక సిమ్ కార్డ్ విషయం మనం చూసుకున్నట్లయితే డ్యూయల్ సిమ్ ఇవ్వడం జరుగుతుంది. 4G సిమ్ 1లో 4G పెట్టుకోవచ్చు. అలాగే 4G సిమ్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళైతే 2 సిమ్ కార్డులు కూడా 4Gలోనైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిమ్ సైజ్ వచ్చేసి డ్యూయల్ సిమ్, నానో సిమ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళైతే డ్యూయల్ సిమ్ ఇస్తారు కదా, అందులో ఒక సిమ్ అయితే జియో మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది, వేరే ఏ సిమ్ అయితే సపోర్ట్ చేయదు. రెండో స్లాట్ వచ్చేసి మనం వేరేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఒక జియో పెట్టుకోవాలి, అలాగే వేరే ఏదైనా సిమ్ కూడా పెట్టుకోవచ్చు. అయితే జియో అయితే కంపల్సరీగా అయితే ఉండవలసి ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొబైల్ డేటా కనెక్టివిటీ అవైలబుల్
ఓన్లీ ఆన్ జియో సిమ్ అనమాట. జియో సిమ్ ద్వారానే మనకు నెట్ అయితే వస్తుంది. అంటే దానికి సంబంధించిన ప్లాన్స్ అయితే మనమైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో సిమ్ వచ్చేసేసి ఐడియా కానీ ఎయిర్టెల్ కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ దాని ద్వారా మీరు నెట్ బ్యాలెన్స్ వేయించుకున్నా సరే మనకు నెట్ కోసం అయితే ఇదైతే సపోర్ట్ చేయదు. ఓన్లీ జియో సిమ్ ఉంటుంది కదా, ఆ జియో సిమ్ జియో ప్లాన్స్ మాత్రమే ఇదైతే వర్క్ అయితే అవుతుంది. సో వేరే దేని ద్వారా కూడా మనం అయితే దీని ద్వారా నెట్ అయితే పొందలేము. ఎందుకంటే ఇది జియో వాళ్ళు తయారు చేస్తున్న ఫోన్ కాబట్టి వాళ్ళ ద్వారా ఇంటర్నెట్ మాత్రమే పొందవలసి ఉంటుంది. సో అంతేగాని వేరే సిమ్ అయితే మనం అయితే ఇక్కడ పెట్టుకొని వాడడానికి అయితే డేటా కోసం అయితే వీలైతే కుదరదు. నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీ విషయాన్ని చూసుకున్నట్లయితే వీళ్ళైతే వైఫై ఇవ్వడం జరుగుతుంది, బ్లూటూత్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు మైక్రో యూఎస్బీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆడియో జాక్ వచ్చి 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓటీజీ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ విషయం చూసుకున్నట్లయితే వీళ్ళు యాక్సిలరోమీటర్ సెన్సార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడియో విషయం చూసుకున్నట్లయితే 15-11 స్పీకర్స్ అండ్ రిసీవర్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైక్ చూసుకున్నట్లయితే డ్యూయల్ మెమ్స్ డిజిటల్ మైక్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇవి అనమాట జియో వాళ్ళు ఇస్తున్న మనకు ఫోన్ యొక్క పూర్తి వివరాలు అనమాట. సో ఒకవేళ దీన్ని బుక్ చేసుకోవాలంటే మనం ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.